హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితం మోయలేని బరువే అయినప్పటికీ మోయాల్సిన బాధ్యత మాత్రం నీదే. నువ్వు సున్నితంగా ఉన్నంత వరకు బలంగానే దెబ్బ కొడుతుంది ఈ సమాజం. అయినా ఎదుటివారు ఎంత గొప్పవారైతే మనకేంటి? తప్పు నీది కానప్పుడు తల వంచాల్సిన పని ఏంటి? ఆలోచించండి. అలాగే జీవితంలో కన్నీటి కథలన్నీ కూడా మనసులోనే దాచుకోవాలి. మనిషిగా బ్రతకాలి అంటే అప్పుడప్పుడు మనసుని చంపుకోక తప్పదు. జరగాల్సింది జరిగిపోయాక ఇక ఎలా అయ్యిందో ఆరాలు తీయకుండా ఏం చెయ్యాలి అని ముందు అది ఆలోచించాలి. అలాగే పడిపోవడం తప్పు కాదు, ఇక లేవడం పెద్ద గొప్పేమీ కాదు. అలాగే నిన్ను పడదోసిన వాడి పని పట్టకపోవడమే పెద్ద తప్పు. గుర్తుపెట్టుకోండి, ఇక జీవితంలో అన్ని అనుభవాలను మనకు నేర్పేది ఒక మధ్యతరగతి జీవితమే. ఇవ్వడంలో ఉన్న ఆనందానికి అలవాటు పడ్డ వాళ్ళకి తిరిగి పొందాలన్న ఆశ ఏమాత్రం ఉండదు. అలాగే పొందిన వారి మీద ధ్యాస కూడా ఉండదు. మనిషి విజయం సాధించినప్పుడు అప్పుడు తనలో మేల్కొంటుంది అహంకారం. ఇక అలాగే మనిషి తరచుగా కూడా ఒక విషయాన్ని మరిచిపోతూ ఉంటాడు. ఏంటంటే వంగి ఉండడం. ఆలోచిస్తూ ఉంటారు, నేను వేరే వాళ్ళ ముందు ఎందుకు వంగి ఉండాలి అని. నిజమే కదండి. ఇక అలా ఎందుకు అవుతుంది అంటే మనిషి ఒక ముఖ్యమైన విషయాన్ని మరిచిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచంలో ఈ జీవితంలో ఏదైతే పొందాడో అది తను వంగే పొందాడు అని. బాల్యంలో నడవడం ఎలా నేర్చుకున్నాడు? ఈ భూమిపైన వంగే పడుతూ లేస్తూ. ఇక పెద్దవారి ఆశీర్వాదాలు ఎలా తీసుకుంటాం? వంగే తీసుకుంటాం. నిజమే కదండి. ఇక ఒక రైతు పంటని కొయ్యాలి అంటే వంగే కొయ్యాల్సిందే. కుండ నుంచి తాగడానికి నీళ్లు తీయడానికి మనం వంగి తీరాల్సిందే కదా. ఇక భగవంతుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలి అంటే వారి ముందు మనం వంగి ఉండాల్సిందే. గుర్తుంచుకోండి, తుఫాను వచ్చినప్పుడు వృక్షాలు సురక్షితంగా ఎలా ఉంటాయి? వంగి ఉంటాయి. ఇక గౌరవం మనం ఎలా పొందగలుగుతాం? వంగి ఉండడం ద్వారా. ఎవరి ముందైనా వంగి ఉండడం అంటే దాని అర్థం మన ఆత్మ గౌరవాన్ని వదులుకోవడం కాదు. దాని అర్థం ఏమిటి అంటే వినయం. మనం మనుషులం. మనం ఆకాశానికి అందుకోవాలంటే ఎటువంటి పక్షిలాగానో మనకు రెక్కలు అవసరం లేదు. ఇక కేవలం మనం ఎంతైతే వంగుతామో అంతే పైకి వెళ్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి. వంగడం ద్వారా ఏది కూడా తప్పు కాదు. ఇక ఒక్క విషయం, జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు నిరాశ చెందవద్దు. బలహీనమైనవి కేవలం నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదు. ఇక ఎప్పుడూ కూడా గర్వంతో ఉండవద్దు. భగవంతుడి యొక్క ఆశీస్సులను కోల్పోతావు. ఈర్ష్యతో ఉండవద్దు. స్నేహితులను కోల్పోతావు. కోపంగా ఉండవద్దు. మిమ్మల్ని మీరే కోల్పోతారు. గుర్తుంచుకోండి, ఎక్కడైతే వెలుగనేది ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నీడ కూడా ఉంటుంది.
ఇక ఎక్కడైతే కష్టాలనేవి ఉంటాయో అక్కడ సుఖాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. ఎక్కడైతే గనుక నిన్ను తక్కువగా అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించాలి. నిన్ను చూసి హేళన చేసినవాడు రేపటి రోజున నీ చుట్టూ తిరుగుతూ జేజేలు కొడుతూ ఉంటాడు. జీవితంలో విజయాన్ని సాధించాలి అనుకునేవారు ఈ 2 లక్షణాలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఒకటి నిశ్శబ్దం, ఇక రెండవది చిరునవ్వు. అర్థమైంది కదండి? రహస్యానికి మంచి స్నేహితులంటూ ఎవరూ ఉండరు. అది నోటి నుంచి బయటపడ్డ మరుక్షణం దానికి ఊరంతా స్నేహితులే. గుర్తుపెట్టుకోండి. ఇక పూజలు వ్రతాలు చేస్తే ఆ భగవంతుడు వరాలు ఇస్తాడో లేదో పక్కన పెడితే నువ్వు ఏం చెయ్యకుండానే భగవంతుడు నీకు ఇచ్చిన వరం ఏమిటో తెలుసా? నీ జీవితం. అవును, దాన్ని బాధ్యతగా పూర్తి చెయ్యి. జీవితంలో ఎందుకు ఓడిపోతున్నావు అనేది తెలిస్తేనే ఎలా గెలవాలో నీకు అర్థమవుతుంది. ఈరోజు చెయ్యవలసింది రేపు చేద్దామని అలాగే వాయిదా వేయడం మనం చేసే అతి పెద్ద పొరపాటు. గుర్తుంచుకోండి, ఎదుటివాడి స్థాయిని బట్టి ఇక మాట్లాడేవాడి కన్నా కూడా ఏ స్థాయిలో ఉన్నా ఒకేలా మాట్లాడేవాడే అత్యంత గొప్పవాడవుతాడు. నిజమే కదండి? ఇక సంతోషం అనేది వెతికితేనో ఎదురు చూస్తేనో మనకి దొరకదు. మనమే ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించగలగాలి. సమస్యలు వచ్చాయని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే బాధలు నీ బంధువులుగా మారి తరచూ మీ ఇంటి తలుపులు తడుతూ ఉంటాయి. మీరు గెలుపు గురించి అతిగా ఆలోచించకండి. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే చాలు. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసమైతే నీ నిద్రను కూడా వదులుకుంటావో అవి మాత్రమే నిజమవుతాయి. గుర్తుంచుకోండి. ఇక కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయించడానికి ప్రయత్నించడం కన్నా మన చెవులని మూసుకోవడం చాలా మంచిది. అలాగే బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన పదం ఏమిటో తెలుసా? రేపు. అది ఎప్పటికీ కూడా ఈరోజు అవ్వదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీరు వృధా చేసే ప్రతి ఒక్క నిమిషం కూడా భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తప్పకుండా తారుమారు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక జీవితంలో ఈ 5 పనులను తప్పకుండా మానుకోండి. 1, అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం. 2, జీవితంలో వచ్చే మార్పులకి నువ్వు భయపడడం. 3, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం. 4, మనల్ని మనమే తక్కువ అంచనా వేసి చూసుకోవడం. 5, ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. ఈ 5ంటిని మార్చుకుంటే మీ జీవితంలో ప్రశాంతత ఎప్పటికీ కూడా ఉండిపోతుంది. అర్థమైంది కదండి? సో చూశారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.